మన పిల్లల బ్రెయిన్‌ని పాడు చేసేటటువంటి ఒక 5 అలవాట్లు చెప్తానండి. అవి ఒక్కొక్కసారి కొన్ని అలవాట్లు మనమే అలవాటు చేస్తూ ఉంటామేమో. ఒకసారి మీ పిల్లలు కూడా ఈ 5 అలవాట్లు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. నంబర్ 1 చిన్న పిల్లలకి మనం కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, తాతయ్యలు ఉంటారు కదా! పెద్దవాళ్ళు. వీళ్ళు కానీ టీలు కానీ, కాఫీలు కానీ తాగుతుంటే, "ఈ కొంచెం తాగరా, ఈ కొంచెం తాగు నాన్న" అనుకుంటూ పిల్లలకి నెమ్మదిగా అలవాటు చేస్తూ ఉంటారు. కాఫీ, టీలు పిల్లలకి అసలు అవసరం లేదు. అందులో కెఫెన్ ఎక్కువగా ఉంటుంది. ఆ కెఫెన్ అనేది పిల్లలకి అసలు అవసరమే లేదు. కాఫీ, టీల వల్ల పిల్లలకు సరిగ్గా నిద్ర పట్టదండి. నిద్ర సరిగ్గా పట్టకపోతే పిల్లలు ఏం చేస్తారు? గందరగోళం, కోపం, చిరాకు వీటి వల్ల ఆకలి కూడా మందగిస్తుందండి. జ్ఞాపక శక్తి కూడా మందగిస్తుంది. ఇక నెంబర్ 2 ఇంకేంటండి కూల్ డ్రింక్స్ అండి. మన ఇంట్లో సీజన్‌తో పని లేదండి. ఇంత పెద్ద పెద్ద బాటిల్ తెచ్చి పెడుతున్నారు. ప్రతి ఒక్క అకేషన్‌కి కూడా గ్లాసు తాగేస్తూ ఉన్నారే. పిల్లలకి అలాంటివి కూల్ డ్రింక్స్ అలవాటు చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మైండ్ అతుత్సాహంగా పనిచేసి మన జ్ఞాపక శక్తి, అలాగే ఏకాగ్రత, చదువు మీద కాన్సంట్రేషన్ అనేది మందగిస్తుందండి. కాబట్టి పిల్లలకి కూల్ డ్రింక్స్ అలవాటుని పూర్తిగా మానేసేయండి. ఇక నెంబర్ 3 మనం అందరికీ ఇచ్చేటటండి చాక్లెట్లు, బిస్కెట్లు ఇవేంటంటే అందరూ తింటారు. కానీ అందులో కూడా కొన్ని మంచివి ఉంటాయండి. అవి సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. అచ్చం మైదాతోటి, షుగర్‌తో చేసినటువంటి బిస్కెట్లు, చాక్లెట్లు అవాయిడ్ చేయండి. వీటి వల్ల అలసట, సోమరితనం వచ్చి పిల్లలు చిన్న వయసు నుంచే బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కొంచెం మంచివి చూసి సెలెక్ట్ చేసుకొని మంచివి ఇవ్వండి. నెంబర్ 4 సరైన నిద్రండి. ఈ రోజుల్లో పిల్లలు సరిగ్గా నిద్రపోతున్నారండి? అసలు నిద్రలోనే పిల్లలకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది. మన బాడీ గ్రోత్ అవుతుంది. వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా మెల్లిమెల్లిగా మార్పులు రావడం స్టార్ట్ అవుతాయి. అందుకే చెప్తున్నాను. పిల్లలకి మంచి టైం మెయింటైన్ చేయమని మంచిగా కాన్సంట్రేషన్‌గా చెప్పండి. ఈ టైంకి నిద్రపోవాలి, ఈ టైంకి నిద్ర లేవాలి అని ఒక రూల్ పెట్టండి. పిల్లల్ని కరెక్ట్‌గా నిద్ర సరిపడా పోయేలా చూసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5 స్క్రీన్ టైం తగ్గించేలా చూడండి. టీవీలు, ఫోన్లు, ట్యాబ్‌లు ఇలాంటివి పూర్తిగా తగ్గించేలా చూడండి. వాటి ప్లేస్‌లో మీరేదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి కానీ, ఏదైనా డిస్కషన్ చేయడానికి కానీ వీటికి టైం కేటాయిస్తూ ఉండండి. డైరీ రాయించే అలవాటు నేర్పించండి. ఏదైనా డ్రాయింగ్ వేయించే అలవాటు చేయించండి. ఇలా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనుకోండి స్క్రీన్ టైం ఆటోమేటిక్‌గా తగ్గిస్తారు. కాబట్టి మనకి తెలియక, మనకి తెలిసి కొన్ని పిల్లలకి 5 అలవాట్లు మనంతరకు మనమే కూడా చేసేవి ఉన్నాయి కదా! వాటిని కొంచెం తగ్గించుకుంటే పిల్లలు ఫ్యూచర్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం. వీటి మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.